మేము చాలా స్పష్టంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇవన్నీ చూసిన తర్వాత నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని ఇవన్నీ ఆలోచించాం. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష, నేనేదో 2047 గురించి మాట్లాడడం లేదు. ఈ రోజు ఏం చేస్తాం, 3 నెలల తర్వాత ఏ విధంగా ఉంటాం, ఎక్కడికక్కడ మీరు చూస్తే చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతున్నాం. ఈ రోజు 23, 24 23,795 రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈ సంవత్సరం 2,68,653 రూపాయలు. అదే మరిగా మీరు చూస్తే ఈ రోజు మనకు ఉండే డబ్బులు 1,60,610 కోట్లు అభివృద్ధికి సంక్షేమానికి రాష్ట్ర వనరుల్ని మనం జనరేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల 18,400 కోట్ల రూపాయలు అదనంగా రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి ఖర్చు పెట్టడానికి డెవలప్మెంట్ కిటికి. ఇది మీరు చూసినప్పుడు 25-26 ఈ సంవత్సరం 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తే నెక్స్ట్ ఇయర్ కి 18,47,000 కోట్ల రూపాయలు, 3,07,883 రూపాయలు తలసరి ఆదాయం. రాష్ట్రానికి మళ్లీ 1,84,703 కోట్ల రూపాయలు రిసోర్స్ ఉంటాయి. అదనంగా జనరేట్ చేసే డబ్బులు 24,093 కోట్ల రూపాయలు. 26-27 21,24,000 కోట్ల రూపాయలు, 24,24,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. 3,53,203 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. అదే మరి రిసోర్స్ చూస్తే 2,12,000 కోట్లు వస్తుంది. 28,000 కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ ఉంటాయి. 27-28 24.4 అంటే దగ్గర 24,420 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. దగ్గర 4,05,000 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. 2,24,000 కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ వస్తాయి. 31,840 కోట్ల రూపాయలు అడిషనల్ అమౌంట్ అవైలబుల్ వస్తుంది. 28-29కి 28,900,000 జిఎస్టిపి వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 4,65,492 వస్తుంది. టోటల్ రిసోర్సెస్ 2,80,000 కోట్లు, 36,640 కోట్లు అదనపు రిసోర్స్ జనరేట్ చేస్తాం. అంటే అధ్యక్ష, దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్. 15% గ్రోత్ రేట్ రావాలి. ఇక్కడుండే మెంబర్స్ కి అందరికి చెప్తున్నాను, మేము ఒక విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం, జిల్లా డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం, అదే మరిగా కాన్స్టిట్యున్సీ కూడా తయారు చేస్తున్నాం, మీకు రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు కూడా మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి అక్కడుండే మీ ప్రజల్ని తలసరి ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టే బాధ్యత గౌరవ శాసన సభ్యుల పైన కూడా ఆధారపడింది. అది చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా. దిస్ ఈస్ ది విజన్ వీ హావ్ గివెన్.